హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ వాళ్ళకి రిలేటెడ్ అయినటువంటి గ్రామర్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి చాలా వాస్ట్ టాపిక్ అనమాట. ఇందులో మీకు గ్రామర్ అనేసి సపరేట్ గా ఉంది, వొకాబులరీ అనేసి, ప్రొనౌన్సియేషన్ అనేసి, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. అందుకే నేను సింగిల్ వీడియోలో కంప్లీట్ చేయలేను కాబట్టి కంప్లీట్ 4 యూనిట్స్ లో ఉన్న గ్రామర్ ను ఒక వీడియో లాగా, 4 యూనిట్స్ లో ఉన్న ప్రొనౌన్సియేషన్ ఒకటిలాగా నేను వీడియోస్ పార్ట్స్ లాగా తీస్తున్నాను. సో మీరు అన్ని పార్ట్స్ ని చూస్తే మీకు అన్ని టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. ఓకే, సో ఈ ఫస్ట్ టాపిక్ లో వచ్చేసి మనం నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి, వర్బ్స్ అండ్ టెన్సెస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇవి గ్రామర్ అనే టాపిక్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మనం వొకాబులరీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నౌన్ గురించి చూద్దాం. మనం చిన్నప్పటి నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ ని చదువుతూనే ఉంటాం కదా. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మెయిన్ ఫస్ట్ వర్డ్ ఏంటి? నౌన్. ఈ నౌన్ అనేది లేకుండా మనం ఏమీ చేయలేము. సో దిస్ ఇస్ ద మెయిన్, లైక్ ఏ హార్ట్ లాంటిది అనమాట. మనిషికి హార్ట్ ఎలాగో నౌన్ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అలాంటిది. సో ఏ నౌన్ ఇస్ ఎ వర్డ్ దట్ రిప్రజెంట్స్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ ఐడియా. నథింగ్ బట్ పేరుని చెప్పే పదాన్ని నౌన్ అనేసి అంటారు. ఓకే, సో ఈ నౌన్ లో టైప్స్ ఉన్నాయి. టైప్స్ నేర్చుకోవాలా, నౌన్స్ గురించి తెలిస్తే సరిపోతుంది అనుకోవచ్చు, కానీ టైప్స్ నేర్చుకోవాలి. అందులో ఈ 4 టైప్స్ గురించి ఖచ్చితంగా నేను నేర్చుకోవాల్సిందే. ఎందుకు అని అంటే ఈ నౌన్స్ లో మిమ్మల్ని సపరేట్ గా వీటినే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు ఎక్సర్సైజ్ లో, కాబట్టి మీరు 4 ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సో ఫస్ట్ వన్ చూడండి, కామన్ నౌన్. సో కామన్ నౌన్ అంటే జనరల్ నేమ్స్ అన్ని కామన్స్ కిందకి వస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ బాయ్. బాయ్ అంటే ఒక అబ్బాయి అని అర్థం. అబ్బాయి అంటే ఏ అబ్బాయి అయినా కావచ్చు, అబ్బాయిలందరూ కూడా ఒకటే. సో కామన్ అనేసి అంటారు దాన్ని. ఇప్పుడు సిటీ అని ఉంది. సిటీ అంటే ఒక సిటీ అని పేరు, లేదంటే విలేజ్ అనేది ఒక పేరు, ఓకే, కంట్రీ అనేది ఒక పేరు. సో ఇలా ఒక వర్డ్ ఏదైతే ఒక మొత్తం క్లాస్ కి సంబంధించింది ఉంటుందో దాన్ని కామన్ నౌన్ అనేసి అంటారు. నెక్స్ట్ ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్ నేమ్, అంటే ప్రత్యేకంగా ఉండే వాటినే, అంటే అది ఎవరిది వాళ్ళకు ఉంటే దాన్ని ప్రాపర్ నౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్ జాన్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన అబ్బాయి అనేది కామన్ నౌన్ అయితే, జాన్ అంటే జాన్ అని సపరేట్ గా స్పెసిఫిక్ గా ఉన్నాడు కాబట్టి దాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. ఇప్పుడు సిటీ అనేది కామన్ నౌన్, ఆ సిటీలో ఢిల్లీ అనేది ప్రాపర్ నౌన్, ఎందుకంటే అది ఒక పేరుతోని ఉంది కాబట్టి. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్స్ చూద్దాం. కౌంటబుల్ అంటే కౌంట్ చేయగలిగేవన్నీ కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేనివన్నీ అన్కౌంటబుల్ నౌన్స్. ఎగ్జాంపుల్, ఇప్పుడు యాపిల్ ఉంది. యాపిల్ ని మనం కౌంట్ చేయగలం, దాని యాపిల్స్ అని కూడా రాసుకోగలుగుతాం. అదే మిల్క్ ని తీసుకోండి, హానెస్టీని తీయండి, వీటిని మనం కౌంట్ చేయలేము. సో వీటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. సో వీటితో పాటు ఒక్కసారి మిగిలినది చూడండి, కలెక్టివ్ నౌన్స్. అంటే అన్నింటిని గ్రూప్ లాగా ఉంటే దాన్ని కలెక్టివ్ నౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్ టీమ్ కానీ, ఫ్యామిలీ కానీ. అబ్స్ట్రాక్ట్ అంటే ఇవి ఐడియాస్ కానీ, క్వాలిటీస్ కానీ అనమాట. సో వీటినే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫ్రీడమ్, కైండ్నెస్, ఇలాంటివి. నెక్స్ట్ కాంక్రీట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్ అంటే వీటిని మనం దే కెన్ బి సీన్ అండ్ టచ్, చూడగలం, ముట్టగలం థింగ్స్ ని, అలాంటి వాటిని కాంక్రీట్ అంటారు. ఎగ్జాంపుల్ బుక్ ని తీసుకోండి. నెక్స్ట్ వన్ కాంపౌండ్ నౌన్స్. అంటే నౌన్ దట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 2 or more వర్డ్స్. ఒక 2 నౌన్స్ ని కలిపి ఒక కొత్త నౌన్ చేస్తే దాన్ని కాంపౌండ్ నౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్ క్యాండిల్ ఉంది, లైట్ ఉంది, సో దీన్ని క్యాండిల్ లైట్ అంటారు. సన్ వేరే, ఫ్లవర్ వేరే, రెండింటి కలిపి సన్ఫ్లవర్ అని మళ్ళీ ఇంకో కొత్తది వస్తుంది. ఇలాంటి వాటిని కాంపౌండ్ నౌన్స్ అని అంటారు. సో ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఒక్కసారి చూడండి. ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ. ఇక్కడ డాగ్ అనే దానికి అండర్లైన్ చేయాలి. ఓకే, సో ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ అని ఉంది. ఇక్కడ డాగ్ అనేది కామన్ నౌన్. ఎందుకు అంటే కామన్ గా అన్నిటికీ డాగ్ అని అంటారు. దానికి ప్రత్యేక అందులో టైప్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి. ఓకే, సో అలా చూస్తేనేమో అది మనకు ప్రాపర్ అవుతుంది. డాగ్ అనేది కామన్ నౌన్. సో ఇది ఒక కామన్ నౌన్. నెక్స్ట్ వన్, షీ బ్రాట్ 2 apples ఫ్రమ్ ది మార్కెట్. సో యాపిల్స్ అనేది ఏంటిది? కౌంట్ చేయగలం కాబట్టి కౌంటబుల్ నౌన్స్. ద జ్యూరీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. సో దీన్ని ఏమంటారంటే కలెక్టివ్ నౌన్ అనేసి అంటారు. వి అడ్మైర్ కరేజ్ అండ్ హానెస్టీ అన్నారు. ఓకే, సో వీటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి చూస్తాం. ఢిల్లీ అనేది ప్లేస్ నేమ్ కదా, సో అందుకే ఇది ప్రాపర్ నౌన్. సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్. మీకు నెక్స్ట్ ఇంకా మనం ఒకసారి టెక్స్ట్ బుక్ గ్రామర్ లోకి వెళ్దాము. ఆ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. అండర్లైన్ ది నౌన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. In each case, say whether they are proper nouns or common nouns, and if they are countable or uncountable nouns. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే అన్ని నౌన్స్ ని ఫైండ్ చేయమనట్లేదు,
ప్రాపర్ నౌన్స్ అండ్ కామన్ నౌన్స్ ని ఫైండ్ చేసి అవి కౌంటబులా అన్కౌంటబులా చెప్పమన్నారు. ఓకే, ఇందులో చాలా నౌన్స్ ఉంటాయి కానీ మనం ఇందులో ఫైండ్ చేయాల్సింది ఓన్లీ ప్రాపర్ అండ్ కామన్ నౌన్స్ మాత్రమే. సో ఫస్ట్ మనం ఇంకా ఈ ప్రాపర్ అండ్ కామన్ నౌన్స్ ని ఐడెంటిఫై చేద్దాం. సో see here, our sun is in fact. So here see first one, sun. Sun is common noun. Okay, next, in fact a rather unimportant member of a huge system of stars. So ikkada member అనేది కూడా కామన్ నౌన్. నెక్స్ట్ వన్, ఏ హ్యూజ్ సిస్టమ్ అని ఉంది కదా, సో సిస్టమ్ అనేది కూడా కామన్ నౌన్. నెక్స్ట్, స్టార్స్ ఈస్ ఆల్సో కామన్ నౌన్. గెలాక్సీ ఈస్ ఆల్సో కామన్ నౌన్ కన్సిస్టింగ్ ఆఫ్ అట్లీస్ట్ 100,000 million stars ఉంది కదా, సో హియర్ మిలియన్స్ ఈస్ ఆల్సో కామన్ నౌన్. We can see a part of this galaxy stretching. సో ఇక్కడ పార్ట్ అనేది కూడా కామన్ నౌన్. సో మీకు ఐడెంటిఫికేషన్ డిఫరెన్స్ కోసం నేను నెక్స్ట్ ప్రాపర్ నౌన్స్ ఉంటాయి కదా వాటిని వేరే కలర్తో రాస్తాను. సో కొంచెం మీకు ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉంటుంది. సో గ్యాలక్సీ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఇది మనం మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, స్ట్రెచింగ్ అక్రాస్ ద స్కై. సో స్కై ఈస్ ఆల్సో కామన్ నౌన్. అండ్ as a pale white band of stars. So band is also common noun. Stars already మనం చెప్పేసుకున్నాం. Called the Milky Way. So ఈ Milky Way అనేది proper noun. Okay, Milky Way అనేది proper noun. India is a proper noun and sometimes called as heavenly Ganga. So ఈ గంగా అనేది కూడా proper noun. Okay, ఇవి 3 ప్రాపర్ నౌన్స్, రిమైనింగ్ అన్ని కూడా కామన్ నౌన్స్. సో ఇందులో ఏది కౌంటబుల్ ఏది అన్కౌంటబుల్ అనేది చూసుకుంటే కౌంటబుల్ కి నేను సి అని పెడతాను, అన్కౌంటబుల్ కి నేను యుఎన్ అని పెడతాను. ఓకే, సో సన్ ఈజ్ కౌంటబుల్ నౌన్. నెక్స్ట్, మెంబర్ ఈజ్ కౌంటబుల్ నౌన్. నెక్స్ట్, సిస్టమ్ ఈజ్ కౌంటబుల్ నౌన్. స్టార్స్ అనేది కౌంటబుల్ నౌన్. గ్యాలక్సీ ఈజ్ countable noun. Next, millions is countable noun. Next, part is countable noun. Sky is uncountable noun. Band is countable noun. So ఈ మూడు ప్రాపర్ నౌన్స్ ఉన్నాయి కదా, ఇవి మూడు కూడా అన్కౌంటబుల్ నౌన్స్. ఓకే, సో ఇవి వచ్చేసి దీని ఆన్సర్స్. సో ఇక్కడ అన్నీ కూడా దాదాపు ఇవి 3, మిల్కీ వే, ఇండియా, గంగా తప్ప అన్నివన్నీ కామన్ నౌన్స్ అండ్ అన్నీ కూడా కౌంటబుల్ గానే ఉన్నాయి. అన్కౌంటబుల్ వచ్చేసి ఓన్లీ స్కై మాత్రమే అన్కౌంటబుల్. ఓకే, స్కై ఒక్కటే అన్కౌంటబుల్ అండ్ నెక్స్ట్ ఈ ప్రాపర్ నౌన్స్ అన్నీ కూడా అన్కౌంటబుల్. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం. టూరిస్ట్ లవ్ ది ఫోర్ట్. సో ఇందులో ఫస్ట్ టూరిస్ట్ ఉంది కదా, టూరిస్ట్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి ఎందుకంటే ఇది కామన్ నౌన్ కాబట్టి. నెక్స్ట్, లవ్ ది ఫోర్ట్. ఫోర్ట్ అనేది కామన్ నౌన్. ఔరంగాబాద్. ఓకే, ఔరంగాబాద్ అనేది ప్రాపర్ నౌన్. యాజ్ ద రూయిన్స్ ఆఫ్ సమ్. రూయిన్స్ అనేది కామన్ నౌన్. ఆఫ్ సమ్ ఓల్డ్ ఫోర్టిఫికేషన్స్. హియర్ ఫోర్టిఫికేషన్స్ అనేది కూడా కామన్ నౌన్. Stand in a beautiful manner. Manner is also common noun. 3 hills. Hills is common noun. There is an old fort. Fort already మనం తీసుకున్నాం. On the top of one of the hills. Hills already అయిపోయింది. Which can be reached by a narrow bridge that lies across the wide chasm. ఇది కూడా common noun. Between the hills. The site. Site is common noun. Splendid that one remembers it forever. The fortifications were built by the Maratha. Maratha అనేది proper noun. Kings అనేది common noun. And are great feats of engineering. Engineering అనేది common noun. Next, they are almost wonders. Wonders is also common noun.
to modern humans. Humans is also కామన్ నౌన్. ఇవన్నీ కామన్ నౌన్స్. ఓన్లీ రెండే ప్రాపర్ నౌన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఔరంగాబాద్, ఇంకొకటి వచ్చేసి మరాఠా. ఇవి రెండు మాత్రమే మనకి ఇక్కడ ప్రాపర్ నౌన్స్ ఉన్నాయి. సో ఇందులో కౌంటబుల్ ఏమున్నాయంటే టూరిస్ట్ ఈజ్ కౌంటబుల్, ఫోర్ట్ ఈజ్ కౌంటబుల్, ఔరంగాబాద్ ఈజ్ అన్కౌంటబుల్, ruins is countable, next fortification is countable, manor is uncountable, hills countable noun, chas is countable noun, site countable noun, engineering countable noun, Maratha is uncountable noun, next kings countable noun, wonders countable noun, next humans countable noun. ఓకే, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇంజనీరింగ్ అనేది అన్కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్. ఓకే, సో ఇవి వచ్చేసి దీని ఆన్సర్స్. ఇంకా మనం నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోతే రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై చేంజింగ్ ది అన్కౌంటబుల్ నౌన్స్ ఇంటూ కౌంటబుల్ ఫామ్ యూసింగ్ సూటబుల్ యూనిట్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయి, వీటిని కౌంటబుల్ గా మార్చాలి. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే కొన్ని జస్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లాంటి ఫ్రేజెస్ రాయడం వల్ల ఏమవుతుందంటే వాటికి వెంటనే ఆ అన్కౌంటబుల్ అనేవి కౌంటబుల్ లోకి చేంజ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం వాటిని చేంజ్ చేద్దాం. సో ఇఫ్ వి సీ హియర్ ఫస్ట్ వన్, హీ డ్రాంక్ వాటర్ ఆఫ్టర్ ది మ్యాచ్ అని ఉంది. సో ఇక్కడ వాటర్ అనే ఈ వర్డ్ ని మనం, ఇది అన్కౌంటబుల్ కదా, దీన్ని కౌంటబుల్ లోకి మారిస్తే ఏమవుతుందంటే వాటర్ అనొద్దు, ఇక్కడ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అని రాస్తే అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. ఐ నీడ్ టు బై ఫర్నిచర్ ఫర్ మై న్యూ హౌస్ అని ఉంది. సో ఫర్నిచర్ అనేది అన్కౌంటబుల్ నౌన్. సో మనం ఏం రాయాలంటే ఐ నీడ్ టు బై సమ్ పీసెస్ ఆఫ్ ఫర్నిచర్ అంటే అది వెంటనే కౌంటబుల్ లోకి చేంజ్ అవుతుంది, అన్కౌంటబుల్ కాస్త. వీ హ్యాడ్ చీజ్ అండ్ క్రాకర్స్. సో ఇక్కడ ఈ చీజ్ ని ఏమనాలంటే స్లైసెస్ ఆఫ్ చీజ్ అండ్ క్రాకర్స్ ఉంది కదా, దీన్ని ప్యాక్స్ ఆఫ్ చీజ్ ఫర్ లంచ్. We shared advice with her. She shared advice with her younger sister. సో ఇక్కడ అడ్వైస్ ఉంది, అడ్వైస్ అనేది అన్కౌంటబుల్. దీన్ని కౌంట్ లోకి మార్చాలంటే a piece of advice, a piece of advice. I packed some rice for the trip. సో ఇక్కడ రైస్, సమ్ రైస్ అనేసి అన్నారు కదా, ఐ ప్యాక్డ్ సమ్ రైస్ అంటే ఏం చేయాలంటే ఈ రైస్ కాదు, రైస్ ప్యాకెట్స్ అనాలి, రైస్ ప్యాకెట్స్ ఫర్ ద ట్రిప్. He received news from his friend. సో న్యూస్ అనొద్దు, some news items, some news items. We saw art at the museum. Art కాదు, a piece of art at the museum. The shop sells soap and chocolates. సో సోప్ ని సోప్ అనొద్దు, బార్స్ ఆఫ్ సోప్. చాక్లెట్స్ నైతే బాక్సెస్ ఆఫ్ చాక్లెట్. ఓకే, సో ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే అన్కౌంటబుల్ అంటే వాటిని మనం కౌంట్లెస్ గా తీసుకునే వాటిని, అంటే కౌంట్ చేయలేని వాటన్నింటినీ ఇప్పుడు కౌంట్ చేయగలుగుతాం. ఓకే, సో ఇలా చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి నౌన్స్ టాపిక్. నెక్స్ట్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే అందరికీ తెలుసు, దిస్ రిప్లేసెస్ నౌన్. ఓకే, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా ఒకటే పేరుని మనం ఏం చేస్తామంటే అక్కడ ప్రొనౌన్స్ ని యూజ్ చేస్తాం. అందులో టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్, పర్సనల్ అనుకోండి ఐ, యు, హీ, షీ, ఇట్ అని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ రాము అని ఒక అబ్బాయి గురించి చెప్తున్నాం, ఊరికే రాము 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 అనకుండా ఏం చేస్తాం, హీ అని యూజ్ చేసి హీ ఈస్ గోయింగ్ టు మార్కెట్ అనేసి అంటాం. నెక్స్ట్ పొసెసివ్. పొసెసివ్ అంటే వాళ్ళదే అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం. లైక్ మైన్, నీది అయితే యువర్స్, ఆమెది అయితే హిస్, హర్స్, తనదైతే ఇట్స్, అవర్స్, దేర్స్ అనేసి చెప్తాం వాళ్ళది అని చెప్పడానికి. ఎగ్జాంపుల్ దిస్ బుక్ ఇస్ మైన్, నాది అని. రిఫ్లెక్సివ్, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్. సో ఇది ఎవరు చేశారు ఏంటి అని చెప్పడానికి హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇలా సెల్ఫ్ అనే వర్డ్ ని లేదంటే సెల్ఫ్స్ అనే వర్డ్స్ ని యూజ్ చేస్తారు. షీ మేడ్ ద డ్రెస్ హర్ సెల్ఫ్ అనేసి ఇక్కడ ఎగ్జాంపుల్. డెమాన్స్ట్రేటివ్, దిస్, దట్, దోస్,
ఇవన్నింటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్, దోస్ ఆర్ మై ఫ్రెండ్స్, వాళ్ళు, వీళ్ళు, అది, ఇది అనేవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్, ఈ క్వశ్చనింగ్ వర్డ్స్ ఉంటాయి కదా, హూ, వాట్, విచ్, ఇవన్నీ కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్. సో ఇక్కడ కూడా WHA ఉంటాయి అండ్ దిస్ దట్ అనేవి ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే మనం ఫస్టే వాటిని యూజ్ చేయం, అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో యూజ్ చేయం. ఇక్కడ సబ్జెక్ట్ ద బాయ్ ఉంది, అదే ఇక్కడ హూ చూడండి W తో వచ్చింది, హూ ఇస్ అట్ ది డోర్ అని ఉంది. దీని ప్లేస్ అర్థమవుతుంది కదా, ఫస్ట్ దీన్ని యూజ్ చేస్తే అదేమవుతుంది, ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. కానీ నౌన్ తర్వాత దీన్ని యూజ్ చేసి చెప్తే అప్పుడు అది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ద బాయ్ హూ వన్ ది ప్రైజ్ ఈస్ మై కజిన్, ఎవరైతే ప్రైజ్ ని విన్ చేశారో అతను నా కజిన్ అనేసి. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే, ఇండెఫినిట్ అంటే చాలా, ఓకే, డెఫినెట్ అంటే ఇన్ని అని కాకుండా ఎక్కువ, తక్కువ, అన్ని అని చెప్పడానికి, ఒక క్వాంటిటీ క్వాలిటీ కాకుండా ఇంత స్పెసిఫిక్ గా చెప్పలేని వాటికి మనం యూజ్ చేయొచ్చు. అంటే అన్ని అని చెప్పడానికి, కొన్ని అని చెప్పడానికి, లైక్ ఆల్, సమ్, నన్, మెనీ, ఫ్యూ, ఈ వర్డ్స్ అన్నింటికి మనం ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్, మెనీ వేర్ అబ్సెంట్ టుడే, ఆల్ కేమ్ టు ది గార్డెన్. సో ఇలా ఆల్, మెనీ ఇలాంటివి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనేసి అంటారు. ఇంకా నెక్స్ట్ మనం టెక్స్చువల్ ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోతే, కంప్లీట్ ది సెంటెన్సెస్ యూసింగ్ ది కరెక్ట్ ఆప్షన్స్ ఫ్రమ్ దోస్ గివెన్ ఇన్ ది బ్రాకెట్స్. సో ఇక్కడ బ్రాకెట్స్ లో మనకి ఆన్సర్స్ ఇచ్చారు, అందులోంచి మనం కరెక్ట్ ఆన్సర్స్ చూస్ చేసి ఇక్కడ రాయాలి. సో ఇఫ్ యు సీ హియర్, ఫస్ట్ వన్, ద లెటర్ ఈస్ మై, మైన్, మీ. సో ఇది ఇక్కడ పొజెసివ్ కదా, దిస్ లెటర్ ఈస్ మైన్, నాది అనాలి. సో మైన్, MINE, మైన్ ఈస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ హర్ట్ ఇట్ సెల్ఫ్, సెల్ఫ్, మై సెల్ఫ్. ఐ హర్ట్ అన్నాడు, నేను హర్ట్ అయ్యాను. ఎవరి వల్ల ఎందుకు అవుతాను, నా వల్ల నేను హర్ట్ అయ్యాను అని ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో మై సెల్ఫ్, MISCLF, మై సెల్ఫ్. నెక్స్ట్ వన్, హీ, హిమ్ ఈస్ ఏ బెటర్ డాన్సర్ దాన్ డాష్ ఈస్. సో హీ ఈస్ ఏ బెటర్ డాన్సర్ అంటాం మనం, హిమ్ మనం. సో ఫస్ట్ హీ, ఇది వచ్చేస్తుంది. డాన్సర్ దాన్ షీ, హర్, హర్స్ అని ఉంది. దాన్ షీ ఈస్, హర్ అని అనలేము, హర్ ఈస్ అనొద్దు, షీ ఈస్. హూ ఆర్ హూమ్ ఈస్ అట్ ది డోర్, హూమ్ ఈస్ అట్ ది డోర్ అన్నాం మనం. హూ ఈస్ అట్ ది డోర్, హూ అంటే ఎవరు. దేర్ ఇస్ ఏ లంచ్ బాక్స్ ఆన్ ది టేబుల్, ఈస్ ఇట్, ఇట్స్, యువర్స్. ఈస్ ఇట్ యువర్స్ అనాలి, ఈస్ ఇట్స్ అనం, ఈస్ ఇట్ యువర్స్. ద డాగ్ ట్రిప్డ్ ఓవర్ ఇట్స్ సెల్ఫ్, ఇట్స్ సెల్ఫ్. సో ఇట్స్ సెల్ఫ్ ఉండదు, ఇట్స్ సెల్ఫ్ అనేది రైట్ ఆన్సర్. నైనా వాస్ ఆల్ బై యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, హర్. వాస్ ఆల్ బై హర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్. I got me or myself all wet. I got myself, me అని యూజ్ చేయం. I got myself all wet. This or that bag lying here is her or hers. సో ఇక్కడ మనం దిస్ బ్యాగ్ అని యూజ్ చేస్తాం. ఈ బ్యాగ్, దిస్ అంటే ఆ బ్యాగ్ అంటే అది, దట్ అయ్యేది. దిస్ బ్యాగ్ లయింగ్ హియర్, ఇక్కడ కదా, ఈ బ్యాగ్ ఇక్కడ ఉంది కాబట్టి దిస్ అని యూజ్ చేసే. ఈస్ హర్ కాదు, హర్స్, ఆమెది అనడానికి హర్స్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఈచ్, దోస్, సమ్, ఆఫర్స్ వాస్ గివెన్ ఏ రిటర్న్ గిఫ్ట్. సో ఈచ్ ఆఫర్స్ అందరికీ కదా, అందుకే ఈచ్ ఆఫర్స్ వాస్ గివెన్ ఏ రిటర్న్ గిఫ్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రొనౌన్స్. ఇక్కడ మనం సూటబుల్ ప్రొనౌన్స్ ని మనల్ని రాయమని చెప్పారు. ఇఫ్ ఎనీవన్ ఆస్క్డ్, టెల్ డాష్ ఐ విల్ బి బ్యాక్ టుమారో. ఎనీవన్ అని అన్నారు, సో టెల్ దెమ్ అవుతుంది. ఓకే, ఫాతిమా సెడ్ దట్ డాష్ అండ్ హర్ సిస్టర్ వర్క్ టుగెదర్. షీ అండ్ హర్ సిస్టర్. రోహన్ వాంట్స్ టు డూ ఇట్ బై డాష్. ఎవరైనా వాళ్ళకు వాళ్ళు చేయాలనుకుంటే హిమ్ సెల్ఫ్. దెర్ ఈస్ నో అస్ అండ్ డాష్, డాష్ వి ఆర్, డాష్ ఆర్ ఆల్ ఇన్ ఇట్ together. So us and them, we are all in it together. They cook the meat in dash own juices, its own juices. సో ఇది వచ్చేసి ప్రొనౌన్స్ గురించి. నెక్స్ట్ వర్బ్. వర్బ్ అంటే తెలుసు కదా,
a word that expresses action or state or a condition. సో మనం చేసే పనిని చెప్పే యాక్షన్ వర్డ్ నే వర్బ్ అనేసి అంటారు. జనరల్ గా ఇది 3 టైప్స్ ఉంటుంది. యాక్షన్ వర్డ్ ఉంటుంది, లింకింగ్ వర్డ్ ఉంటుంది, ఆక్సిలరీ వర్బ్. దీన్నే హెల్పింగ్ వర్బ్ అనేసి కూడా అంటారు. యాక్షన్ వర్డ్ అంటే చేసే యాక్షన్, ఫిజికల్ ఆర్ మెంటల్ యాక్షన్స్ ని చెప్తే అది యాక్షన్ వర్డ్. ఎగ్జాంపుల్ షీఈస్ రీడింగ్, ఇక్కడ రీడింగ్ ఆమె చదువుతుంది అనేది యాక్షన్ వర్డ్. లింకింగ్ అంటే ఇది సబ్జెక్ట్ కి ఇట్ కనెక్ట్స్ ది సబ్జెక్ట్ టు మోర్ ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గురించి ఇస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ షీ ఈస్ ఎ టీచర్, షీ గురించి చెప్తున్నాం ఒక టీచర్ అనేసి. నెక్స్ట్ వన్, ఆక్సిలరీ వర్బ్ ని హెల్పింగ్ వర్బ్స్ అని అంటారు. ఇవి ఏం చేస్తాయంటే మెయిన్ వర్బ్స్ తో ఉంటాయి. ఓకే, దే అసిస్ట్ ద మెయిన్ వర్బ్ టు ఫార్మ్ టెన్స్, వాయిస్, మూడ్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ షీ ఈస్ రైటింగ్ పోయట్రీ. సో ఇవి చూడండి, వీటికి పక్కనే ఉన్నాయన్నమాట హెల్పింగ్ వర్బ్స్ అనేవి. నెక్స్ట్ ఇంకా ఎక్సైజ్ లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ యు సీ ద ఫస్ట్ ఎక్సైజ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్బ్స్, చూస్ ఈచ్ ఆప్షన్ ఓన్లీ వన్స్, సే వాట్ టైప్ ఆఫ్ వర్బ్ ఇట్ ఈస్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా గ్రీన్ కలర్ లో, ఇక్కడ కనిపించే వర్డ్స్ చూడండి. ఇవన్నీ సైకిల్స్, వుడ్ హ్యావ్ బీన్, ఇవన్నీ వర్డ్స్ కనిపిస్తున్నాయి కదా. వుడ్ హ్యావ్ బీన్, క్యాన్, షుడ్ హ్యావ్ బీన్, థింగ్స్, కుడ్, గెస్, షుడ్, బ్రెయిన్ స్టార్మ్, హ్యావ్ బీన్. ఇవి వచ్చేసి వర్డ్స్. వీటిని మనం ఇక్కడ కింద బ్లాంక్స్ లో ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసి మనం ఇక్కడ అలాగే అది ఎలాంటిది, సే వాట్ టైప్ ఆఫ్ వర్బ్ ఇట్ ఈస్ అంటే ఇందాక మనం 3 టైప్స్ ఆఫ్ వర్బ్స్ నేర్చుకున్నాం కదా, యాక్షన్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్ అనేసి. సో అందులో యాక్టివ్ ఏ వర్బ్ ఇది అనేసి అడుగుతున్నారు, దాన్ని కూడా మనం రాయాలి. ద టీమ్ డాష్ న్యూ ఐడియాస్. సో కొత్త కొత్త ఐడియాస్ ని చేయడాన్ని ఏమంటారంటే బ్రెయిన్ స్టార్మ్డ్ న్యూ ఐడియాస్. సో ఇక్కడ ఈ బ్రెయిన్ స్టార్మ్డ్ అనేది యాక్షన్ వర్బ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్, అంజలి డాష్ స్పీక్ 3 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ. అంజలి క్యాన్ స్పీక్ 3 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ. సో ఇది వచ్చేసి ఆక్సిలరీ వర్బ్. నెక్స్ట్ వన్, హీ డాష్ లేట్ ఇఫ్ హీ హ్యాడంట్ టేకెన్ ఏ షార్ట్ కట్. ఇక్కడ ఇది వచ్చేసి వుడ్ హ్యావ్ బీన్, he would have been late if he hadn't taken a shortcut. సో ఇది కూడా ఆక్సిలరీ వర్బ్. ఎందుకంటే మీకు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కనిపిస్తుంది కదా, క్యాన్ అనేసి, వుడ్ అనేసి, అందుకని వీటిని హెల్పింగ్ వర్బ్స్ ని ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. క్యాన్ యూ డాష్ వాట్స్ ఇన్సైడ్ ది బాక్స్, క్యాన్ యూ గెస్ వాట్స్ ఇన్సైడ్ ది బాక్స్. సో ఇది వచ్చేసి యాక్షన్ మాత్రమే ఉంది కాబట్టి ఇది యాక్షన్ వర్బ్. The results dash announced by now. The results should have been announced by now. సో చూసారా ఇక్కడ ఈ షుడ్, వుడ్, ఈస్, యామ్, ఆర్, వాస్, వర్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వర్బ్స్ కిందకే వస్తాయి. సో దిస్ ఈస్ ఆక్సిలరీ వర్బ్. ద టీచర్ డాష్ హియర్ మ్యూజిక్, ద టీచర్ కుడ్ హియర్ మ్యూజిక్. సో ఈ కుడ్ అనేది కూడా ఆక్సిలరీ వర్బ్. నెక్స్ట్ వన్, ఐ డాష్ ఫీలింగ్ బెటర్ లేట్లీ, ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్. సో ఇది కూడా ఫీలింగ్ వర్బ్ కు ముందు వచ్చిన హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇది కూడా ఆక్సిలరీ వర్బ్ కిందికే వస్తుంది. నెక్స్ట్ వన్, గుణ డాష్ ఇన్ ద పార్క్, గుణ సైకిల్స్ ఇన్ ద పార్క్. సో ఇక్కడ ఆయన చేసే యాక్షన్ కాబట్టి ఇది యాక్షన్ వర్బ్. నెక్స్ట్ వన్, షీ డాష్ డీప్లీ అబౌట్ ఎవ్రీ డెసిషన్, షీ థింక్స్ డీప్లీ, షీ థింక్స్ డీప్లీ. సో థింక్ చేస్తుంది కదా, సో ఇది కూడా యాక్షన్ వర్బే. రచన డాష్ అపాలజైజ్ ఫర్ హర్ మిస్టేక్. సో ఇక్కడ అపాలజైజ్ అనేది వర్బ్, మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ షుడ్ ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్ కిందికి వస్తుంది. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. See here, this is bit number B. Fill in the blanks with linking verbs. There may be more than one correct answer. అంటే ఇప్పుడు నేను చెప్పిందే కాకుండా ఇంకా వేరే ఆన్సర్స్ కూడా కరెక్ట్ సూటబుల్ అయ్యే ఆన్సర్స్ వేరే వాటిని కూడా రాయొచ్చు అనేసి చెప్తున్నారు. సో ఒక్కసారి మనం ఫస్ట్ వన్ చూద్దాం. అంటే నేను చెప్పిందే కాదు ఇంకా వేరే ఆన్సర్స్ ని కూడా రాయొచ్చు అనేసి మీనింగ్ అక్కడ. This dash the solution we have been looking for. This is the solution. Your explanations dash quite vague. Your explanations are
క్వైట్ వేగ్. సో ఇక్కడ ఆర్ అని రాయొచ్చు, సీమ్ అని కూడా రాయొచ్చు. వి డాష్ రెడీ బై 5 PM ఇఫ్ వి హరీ. సో ఇక్కడ మనం వి విల్ బి రెడీ అని అనొచ్చు, లేదు అనుకుంటే షుడ్ బి అనొచ్చు, ఒకవేళ ఇలా కూడా కాదు అనుకుంటే కుడ్ బి అనొచ్చు. ఓకే, సో ఇందులో మీరు ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ వన్, దట్ నాయిస్ డాష్ టు బి కమింగ్ ఫ్రమ్ ది బేస్మెంట్. సో ఇక్కడ సీమ్స్, SEEMS సీమ్స్ అనొచ్చు, లేదంటే అపియర్స్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ వన్, షీ డాష్ ద వన్ హూ లెఫ్ట్ ద డోర్ ఓపెన్. షీ ఈస్ ద వన్. Kamala dash ill just before the exam. Kamala fell ill. This project dash challenging, but it's worth doing. This project is challenging. Ledante this project looks challenging. He dashed the winner if he had tried harder. He would have been. He would have been the winner. లేదంటే కుడ్ హ్యావ్ బీన్ అని కూడా రాయొచ్చు. హీ కుడ్ హ్యావ్ బీన్ ద విన్నర్ ఇఫ్ హీ హ్యాడ్ ట్రైడ్ హార్డర్. సో ఇవి వచ్చేసి ఆన్సర్స్. నెక్స్ట్ బిట్ చూడండి, ఐడెంటిఫై ది ఆక్సిలరీ వర్బ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో ఇక్కడ ఉన్న ఆక్సిలరీ వర్బ్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆక్సిలరీ వర్బ్ అంటే వర్బ్ కి ముందు ఉంటుంది, అది దానికి అంటే వర్బ్ కి ముందుండి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో మనం ఒక్కసారి చూద్దాం. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఓవర్ అండ్ ఆర్ అని ఉంది. సో ఇక్కడ వెయిటింగ్ అనేది వర్బ్, హ్యావ్ బీన్ వెయిటింగ్ ఉంది కదా. సో ఈ హ్యావ్ బీన్ ఉంది చూసారా, ఇది వచ్చేసి హెల్పింగ్ వర్బ్ అంటే ఆక్సిలరీ వర్బ్. సో ఇది ఆక్సిలరీ వర్బ్. యూ షుడ్ సీ ఎ డాక్టర్ అబౌట్ దట్ కాఫ్. సి అనేది ఇది, సి అనేది వర్బ్. సో షుడ్ సి ఉంది కదా, ఇది వచ్చేసి ఆక్సిలరీ వర్బ్. ఐ డు నాట్ అగ్రీ విత్ దట్ ఒపీనియన్. సో ఇక్కడ అగ్రీ అనేది వర్బ్ కాబట్టి వెంటనే మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఏది, డూ అనేది ఆక్సిలరీ వర్బ్. నేను రౌండ్ అప్ చేసేది ఆక్సిలరీ వర్బ్. ఓకే, మీకు అర్థం కావడానికి వర్బ్ ని చూపించి ఆక్సిలరీ వర్బ్ ని చూపిస్తున్నాను. వి మస్ట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ఫ్రైడే ఉంది. కంప్లీట్ ఉంది, ఇది వర్బ్. సో కంప్లీట్ ఉంది అంటే మస్ట్ కంప్లీట్ ఉంది కదా. సో ఇది ఆక్సిలరీ వర్బ్. నెక్స్ట్, ఐ క్యాన్ హెల్ప్ యూ విత్ యువర్ అసైన్మెంట్. హెల్ప్ అనేది వర్బ్. సో క్యాన్ అనేది ఆక్సిలరీ వర్బ్. ద ప్లేయర్స్ వర్ ప్రాక్టీసింగ్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. సో ఇక్కడ ప్రాక్టీసింగ్ చేస్తున్నారు కాబట్టి, ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఇది వర్బ్. సో ఇక్కడ వర్ అనేది ఆక్సిలరీ వర్బ్. హీ డస్ సీమ్ అప్సెట్ అబౌట్ ది రిజల్ట్. సో సీమ్ అనేది వర్బ్, డస్ అనేది ఆక్సిలరీ వర్బ్. యు మైట్ హ్యావ్ లెఫ్ట్ యువర్ కీస్ అట్ ది కేఫ్. సో లెఫ్ట్ అనేది, సారీ నేను ఇది రౌండ్ అప్ చేయొద్దు కదా, అండర్లైన్ చేస్తున్నాను చూడండి. లెఫ్ట్ అనేది వర్బ్, మైట్ హ్యావ్ ఉంది కదా, ఇది వచ్చేసి ఆక్సిలరీ వర్బ్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, అండర్లైన్ చేసినవన్నీ వర్బ్స్ గురించి వాళ్ళు అడగట్లేదు, బట్ వర్బ్స్ ని చూస్తే మనం ఆక్సిలరీ వర్బ్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మాక్సిమం మీకు ఎగ్జామ్ కి ఇందులోంచి వస్తాయి, కొన్ని మాత్రం జనరల్ గా ఇస్తారు. ఇవి అర్థమైతే మీరు ఈజీగా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి టెన్సెస్. అందరికీ తెలుసు టెన్సెస్ 3 టైప్స్ ఉంటాయి. ప్రెజెంట్ ఇప్పుడు జరిగేది, పాస్ట్ జరిగిపోయింది, ఫ్యూచర్ జరగబోయేది. ఇందులో ప్రతిదీ మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, సో ఒక చిన్న ట్రిక్ చెప్తున్నా, ఏంటి అంటే ఒకవేళ టెన్స్ లో మీకు V1 అంటే ఒకటి V1 కానీ V2 కానీ లేదంటే డైరెక్ట్ విల్ పక్కన వర్బ్ ఉంటే, ఇలా ఉన్నాయనుకోండి, అది సింపుల్ టెన్స్ అని గుర్తుపట్టండి. అందులో V1 ఉంటే ప్రెజెంట్ సింపుల్, V2 ఉంటే పాస్ట్ సింపుల్, విల్ ప్లస్ వర్బ్ ఉంటే ఫ్యూచర్. ఎగ్జాంపుల్, ఐ ఈట్ మ్యాంగో. నెక్స్ట్, ఐ ఏట్ మ్యాంగో. ఐ విల్ ఈట్ మ్యాంగో. ఓకే, ఐ ఈట్ మ్యాంగో అని అన్నారు, ఇది V1. ఐ ఏట్ మ్యాంగో అంటే V2. విల్ ఈట్ అంటే ఫ్యూచర్ టెన్స్ ని చెప్తుంది. ఓకే, ఇలా మనం
టెన్స్ ని ఐడెంటిఫై చేయాలి. మీకు ఉండే క్వశ్చన్స్ టెన్స్ ని ఐడెంటిఫై చేయమని అంటారు. అందుకోసమే చెప్తున్నాను ఎలా గుర్తుపట్టాలి. నెక్స్ట్ కంటిన్యూస్ అని కనిపించిందంటే అక్కడ మీకు ఐఎన్జి ఫామ్ ఉంటుంది. ఓకే, అక్కడైనా సరే ఇక్కడైనా సరే కంటిన్యూస్ అంటే ఐఎన్జి ఫామ్ ఉంటుంది. ఐఎన్జి కనిపించగానే అక్కడ వర్బ్కి అది కంటిన్యూస్. కానీ కంటిన్యూస్ లో ఏ కంటిన్యూస్ తెలియాలంటే డైరెక్ట్ గా మీకు అక్కడ ఈస్, యామ్, ఆర్ పక్కన కంటిన్యూస్ వి ఇంగ్ ఫామ్ లో ఉంటే అది ప్రెజెంట్. ఓకే, లేదంటే యామ్ వాస్, వర్ వీటి పక్కన ఇంగ్ ఫామ్ ఉంటే అది పాస్ట్. ఇంకొక ఛాన్స్ ఉంది ఫ్యూచర్ది. విల్ పక్కన విల్ ఉండి మనకు బిఈ ఉంటుంది. ఓకే, బిఈ ప్లస్ వి ఇంగ్ ఫామ్ ఉంటే అది ఫ్యూచర్. నెక్స్ట్ పర్ఫెక్ట్ ఎక్కడున్నా కూడా అక్కడ హ్యాస్ ఆర్ హ్యావ్ ఉంటుంది. హ్యాస్ హ్యావ్ ఉంటే ప్రెజెంట్ టెన్స్, హ్యాడ్ ఉంటే పాస్ట్ టెన్స్. నెక్స్ట్ విల్ ఎక్కడ కనిపించినా అందులో ఫ్యూచర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఇక్కడ పర్ఫెక్ట్ అంటేనేమో హ్యాస్ హ్యావ్ అన్నారు, కంటిన్యూస్ అంటే ఇంగ్ అన్నారు. మరి ఇక్కడ రెండు కామన్ గా ఉన్నాయి కదా అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఇంగ్ లేకుండా హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉండి ఇంగ్ ఉంటే పర్ఫెక్ట్, కంటిన్యూస్ రెండింటి కాంబినేషన్. ఒకవేళ హ్యాడ్ కానీ ఇంగ్ ఫామ్ కానీ కాంబినేషన్ ఉంటే ఇది పాస్ట్, హ్యాస్ హ్యావ్ ఉంటే ప్రెజెంట్. ఓకే, సో ఈ వర్డ్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అని అంటే, ఒకటి పర్ఫెక్ట్ లో హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఉంటాయి. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఉండి వి ఇంగ్ ఫామ్ లో ఉంటుంది. కంటిన్యూస్ లో డైరెక్ట్ బి ఫార్మ్స్ ప్లస్ వి ఇంగ్ ఫామ్. బి ఫార్మ్స్ అంటే ఏంటి? ఈస్, యామ్, ఆర్, వాస్, వర్ అనేవి. నెక్స్ట్ సింపుల్ లో ఏముండవు, డైరెక్ట్ గా సబ్జెక్ట్ పక్కన వర్బే ఉంటది. ఓకే, ఇవి జనరల్ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఈ వర్బ్ లో V1 అంటే బేస్ ఫామ్, ఎగ్జాంపుల్ వాక్, లివ్, సింగ్. V2 అంటే పాస్ట్ ఫామ్ అనమాట, సింపుల్ పాస్ట్, వాక్ కి వాక్డ్, లివ్ కి లివ్డ్, సింగ్ కి సాంగ్. V3 అంటే పాస్ట్ పార్టిసిపల్, వాక్డ్, లివ్డ్, సంగ్ అనేసి. V4 అంటే ఇంగ్ ఫామ్. ఓకే, V4 అంటే ఇంగ్ ఫామ్. మళ్ళీ వీటి స్ట్రక్చర్స్ ఒకసారి చూడండి. సింపుల్ ప్రెజెంట్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ he eats mango. చూడండి, అదే ప్రెజెంట్ కంటిన్యూస్ లో రాస్తే he is eating mango. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో అయితే he has eaten mango. కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో అయితే he has been eating mango. చూసారా, సేమ్ ఇదే పాస్ట్ కూడా. he ate mango అనేది సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. he was eating, అప్పుడేమో ఈస్ ఈటింగ్ అన్నాం కదా, was eating mango అనేది సింపుల్, అది పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ పర్ఫెక్ట్ లోకి వస్తే హ్యాస్, హ్యావ్, హ్యాడ్ లో ఏదో ఒకటి ఉంటుంది అన్నాం కదా, హ్యాడ్ ఉంది ఇక్కడ. he had eaten mango. నెక్స్ట్ హ్యాడ్ బీన్ ఉంటుంది ఇక్కడ, he had been eating mango. ఇలా సేమ్ ఫ్యూచర్ కూడా ప్రెజెంట్ లాగే ఉంటుంది, కాకపోతే అంటే ఇక్కడ విల్, షాల్ అనేది యాడ్ అవుతుంది. ఈ బి ఫామ్ అంటే ఏంటి అంటే ఈజ్, యామ్, ఆర్, వాస్, వర్, వీటినే బి ఫార్మ్స్ అని అంటారు. ఓకే, సో నౌ లెట్స్ సీ ది టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్. See here, fill in the blanks with the appropriate tenses of the word given in the bracket. సో బ్రాకెట్ లో మనకి ఏ టెన్స్ లో రాయాలో ఇచ్చారు, దాన్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఇచ్చిన వర్డ్ కి ఆ వర్బ్ ని మనం ఇక్కడ కరెక్ట్ ఫామ్ లో ఏ టెన్స్ లో రాయాలో చెప్తున్నారు. ఓకే, సో సీ ద ఫస్ట్ వన్, ఐ డాష్ ఇంగ్లీష్ ఫర్ 5 years స్టడీ అని అన్నారు. సో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రాయాలి అంటే ఏం చేయాలి? పర్ఫెక్ట్ అంటే హ్యాస్ ఆర్ హ్యావ్ ఉంటుంది, కంటిన్యూస్ అంటే వి ఇంగ్ ఉంటుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ ఆర్ ఇవి రెండింటిని కంబైన్ చేయడానికి బీన్ అనేది మనం యూస్ చేస్తాం. సో ఇక్కడ ఐ ఉంది కాబట్టి
have been. ఇక్కడ being అంటే verb being అంటే studying. I have been studying English for 5 years. Next one. By next week they dash the bridge. Future perfect అన్నారు. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కాబట్టి ఫ్యూచర్ అంటే మనకి ఇక్కడ విల్ ఆర్ షాల్ ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఇక్కడ పర్ఫెక్ట్ అంటే హ్యాస్ ఆర్ హ్యావ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి దే విల్ హ్యావ్ కంప్లీటెడ్. కంప్లీట్ కి V3 వచ్చేసి కంప్లీటెడ్. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ది బ్రిడ్జ్. బైజు డాష్ ది హౌస్ ఎవ్రీడే. ఎవ్రీడే చేసే యాక్షన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ లోనే ఉంటాయి. సో క్లీన్స్ డైరెక్ట్ V1 రాస్తాం. క్లీన్స్ ది హౌస్ ఎవ్రీడే. He dash a movie when I called him. సో పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ అంటే వి ఇంగ్ ఫామ్ లో ఉంటుంది. పాస్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, కంటిన్యూస్ పక్కన పాస్ట్ డైరెక్ట్ ఉంటే అక్కడ వాస్ కానీ వర్ కానీ యూజ్ చేయాలి. వాస్ అనేది సింగులర్ కి, వర్ అనేది ప్లూరల్ కి. హీ డాష్ ఏ మూవీ కాబట్టి హీ వాస్ వాచింగ్. హీ వాస్ వాచింగ్ ఏ మూవీ when I called him. The government dash a new road in our village. Present continuous అని అన్నారు. సో ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? సేమ్ ఈస్ లేదా యామ్ లేదా ఆర్ ఇవి యూజ్ చేసి వి ఇంగ్ ఫామ్ యూజ్ చేయడం. సో ది గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ ఈస్ యూజ్ చేస్తుంది. గవర్నమెంట్ ఈస్. కన్స్ట్రక్ట్ కి ఇంగ్ ఫామ్ కన్స్ట్రక్టింగ్. కన్స్ట్రక్టింగ్. Next one. They dash their homework by the time we arrive. Future perfect అన్నారు. సో they will have. Perfect కాబట్టి V3. Finished. They will have finished. Rizwan dash submit the report tomorrow. Simple future కాబట్టి డైరెక్ట్ will plus verb ఉంటుంది. They will. Rizwan will submit. Next one. I dash such a beautiful sunset before. సో ఇక్కడ సి అని ఉంది, ఎప్పుడు చూడలేదు అని అంటున్నారు కాబట్టి ఐ హ్యావ్ నెవర్ సీన్. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్ బిఫోర్. షీ డాష్ ది పియానో సిన్స్ 3 PM. పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి షీ హ్యాస్. పర్ఫెక్ట్ కాబట్టి షీ ఉన్నందుకు హ్యాస్. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి కాంబినేషన్ బీన్ వచ్చి వి ఇంగ్ ఫామ్ కాబట్టి ప్లేయింగ్. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్. నెక్స్ట్ వన్. ద స్టూడెంట్స్ డాష్ ఫర్ 3 hours బిఫోర్ దే ఫైనల్లీ టుక్ ఏ బ్రేక్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో పాస్ట్ కాబట్టి హ్యాడ్. పర్ఫెక్ట్ ఉన్నందుకు హ్యాడ్ యూజ్ చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి. కంటిన్యూస్ కాబట్టి స్టడీకి ఇంగ్ ఫామ్. రెండు కాంబినేషన్ ఉన్నప్పుడు బీన్. దే హ్యాడ్ బీన్ studying for hours before they finally took a break. Next, identify the tense of the following sentences. ఇప్పుడు మనం టెన్స్ ఏంటో ఫైండ్ చేయాలి. ఓకే, సో ఇది టెన్స్ ఏదో ఫైండ్ చేయాలంటే ఫస్ట్ చూడండి, ఇంగ్ ఉంది. ఓకే, ఇంగ్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా కంటిన్యూస్ టెన్స్. హ్యాస్ ఉంది. హ్యాస్ ఉంది అంటే ఇది పర్ఫెక్ట్ టెన్స్. రెండు పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ బీన్ ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏ పర్ఫెక్ట్ అంటే ప్రెజెంట్. Present perfect continuous. Next one. They will have left by noon అని ఉంది. విల్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఫ్యూచర్ టెన్స్ డైరెక్ట్ చెప్పవచ్చు. హ్యావ్ ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ టెన్స్. లెఫ్ట్ ఉంది కాబట్టి ఇది V3 ఉంది. పర్ఫెక్ట్ టెన్స్ పక్కనే ఉంది కాబట్టి ఇది ఈజీగా చెప్పవచ్చు. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్. ఐ ఆమ్ రీడింగ్. ఇంగ్ ఫామ్ ఉంది, యామ్ ఉంది. ఈ సామ్ ఆర్ ఉంటే అది ప్రెజెంట్. ఇంగ్ ఫామ్ ఉంటే కంటిన్యూస్. సో దిస్ ఈస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ వన్. ద మెకానిక్ హ్యాస్ రిపేర్డ్. V3 ఉంది. హ్యాస్ హెల్పింగ్ వర్బ్ ఉంది అంటే ఇది పర్ఫెక్ట్ టెన్స్ ని చూపిస్తుంది కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉందని చెప్తుంది హ్యాస్ కాబట్టి. ఒకవేళ హ్యాడ్ ఉంటే పాస్ట్ అయ్యేది. సో హ్యాస్ రిపేర్డ్ కాబట్టి హియర్ వాట్ క్యాన్ వి రైట్? ప్రెజెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్. హీ హ్యాడ్ రిటర్న్ ఎ లెటర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. హ్యాడ్ ఉంది సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అన్నమాట. రిటర్న్ V3 ఉంది కాబట్టి ఇది పాస్ట్
పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్, we have never been to కాశ్మీర్. సో ఇక్కడ హ్యావ్ నెవర్ బీన్ అని ఉంది. సో హ్యావ్ చూడంగానే అర్థమవుతుంది ఇది పర్ఫెక్ట్ టెన్స్, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ వన్, దే వర్ వాచింగ్ ఏ మూవీ. సో ఇక్కడ వర్ వాచింగ్, వాచింగ్ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఇదేంటి కంటిన్యూస్ ఖచ్చితంగా ఉంటుంది. వర్ ఉంది కాబట్టి ఇది పాస్ట్. సో పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ వన్, విల్ ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్. ఐ విల్ బి మీటింగ్ హిమ్. సో ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్ వన్, ఎవ్రీ వన్ అడ్మైర్డ్ ద పెయింటింగ్. సో ఇక్కడ ఎవ్రీ వన్ అనే సబ్జెక్ట్ డైరెక్ట్ V2 ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 డైరెక్ట్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్. నెక్స్ట్ వన్, he will have been working here for 10 years by 2020. సో will have been working, will అనేది ఫ్యూచర్ ని చూపిస్తుంది, have అనేది పర్ఫెక్ట్ టెన్స్ కి చూపిస్తుంది, ఇది కంటిన్యూస్ కి చూపిస్తుంది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది గ్రామర్ పార్ట్. ఇవన్నీ గ్రామర్ పార్ట్ కి సంబంధించిన. మనం నెక్స్ట్ పార్ట్ లో రిమైనింగ్ గ్రామర్ కి సంబంధించిన వొకాబులరీ టాపిక్స్ ని డిస్కస్ చేద్దాం.